యూకేలో జాబ్లు వీసాలు ఇప్పిస్తామంటూ వందలాది మందిని మోసం చేశారు జాగర్లముడి మధుకర్ దంపతులు. బాధితులు ఒక్కొక్కరు బయటికి వచ్చి ఎన్నో ఆధారాలు చూపించినా, బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ చూపించినా, రకరకాల ఆధారాలు ముందు పెట్టినా, మీడియా ముందు పెట్టినప్పుడు కూడా జాగర్లముడి మధుకర్ దంపతులు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కేవలం వాళ్ళ తరపు న్యాయవాది మాత్రమే ముందుకు వచ్చి వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. వాటిని అన్నింటిని కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అయితే బాధితులు మాత్రం కలిసికట్టుగా జాగర్లముడి రమానందన దంపతులపైన పూర్తి స్థాయిలో న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ పోరాటం కూడా ఇంకా కొనసాగుతుంది. అయితే ఇటీవలే అంటే ఈ మధ్య కాలంలోనే ఎప్పటికప్పుడు కూడా విమర్శలు వస్తున్నప్పటికీ కూడా రమానందన దంపతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడలేదు. జాగర్లముడి మధుకర్ దంపతులు ఏం మాట్లాడలేదు. మౌనంగా ఉండడానికే వారంతా కూడా మొగ్గు చూపారు. అయితే కొద్ది గంటల క్రితం ఒక వీడియోను రమానందన నందూస్ వాళ్ళకి సంబంధించిన రమానందన ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మాత్రం తమ కష్టాలు పడుతున్నట్లు, తమను ఇబ్బందులు పెడుతున్నట్లు, ఉద్దేశపూర్వకంగా తమను కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా ఒక వీడియోని రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియో ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. బాధితులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు తాము పడ్డ బాధ గురించి ఎన్నడూ మాట్లాడలేదు, ఇప్పుడు మీ బాధ గురించి మాట్లాడతారన్న అంశాన్ని వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. బాధితులు కూడా ఆడియోలు విడుదల చేస్తున్నారు. రమానందన నందూస్ వరల్డ్కు కౌంటర్గా విడుదల చేస్తున్న పరిస్థితి. అయితే మొత్తం వీడియో సారాంశం మాత్రం తేల్చింది ఏంటంటే, ఇప్పటికిప్పుడు మేమేం మాట్లాడడం, మాపై వచ్చిన ఆరోపణలకు ఎట్టి పరిస్థితుల్లో సమాధానం చెప్పే అవకాశం లేదు, మేము కెమెరా ముందుకు రాము, మీడియా ముందుకు రాము, మీ బాధ మీరు పరన్న అంశం అన్న పరిస్థితుల్లో అన్న విధంగా ఆమె మాట్లాడిన తీరు ఉంది. ఆమె వినిపించిన వాదన కూడా ఉంది. అయితే చివరిలో మళ్ళీ కలుద్దామంటూ వీడియోను రమానందన ముగించారు. అయితే ఆ వీడియోను బట్టి చూస్తే ప్రస్తుతం కానీ ఈ మధ్య కాలంలో కానీ ఈ అతి తక్కువ సమయంలో అంటే ఇటీవల కాలంలో వాళ్ళు కలిసే అవకాశం లేదు, బాధితులను కలిసే అవకాశం లేదు, ముసుగు తొలగించే అవకాశం లేదు, తాము తప్పు చేయలేదని ధైర్యంగా బయటకు వచ్చి చెప్పే అవకాశాలు అయితే కనిపించడం లేదు.